జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇది వాల్మీకి రామాయణంలో మనకు కనిపిస్తుంది. జననీ జన్మభూమి, కన్న తల్లి మనకు జన్మనిచ్చినటువంటి నేల, స్వర్గం కంటే చాలా గొప్పవని చెప్తారు. కానీ చంద్రబాబు ఏం చేశారంటే దానికి ఒక రౌడీయిజం అని, గూండాయిజం అని, ఫ్యాక్షనిజం అని మరకలు పూసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు జగన్ గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా. పులివెందులంటే ఒక నమ్మకం, పులివెందులు అంటే ఒక ధైర్యం, పులివెందులు అంటే ఒక అభివృద్ధి, పులివెందులు అంటే ఒక సక్సెస్ స్టోరీ, పులివెందుల అంటే అభివృద్ధికి విజయగాథకి నిర్వచనం అని చెప్పారు. రైట్, అసలు ఏంటి చంద్రబాబు మనసులో ఈ రాయలసీమ పైన ఏముందన్నది మనం మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు ఏ ఘటన జరిగినా దానికి పులివెందుల రౌడీలను, కడప గూండాలను చంద్రబాబు ముద్ర వేయడం. తుని రైలు ఘటన తీసుకోండి, అమరావతిలో భూములు తగలబెట్టి టీడీపీ నాయకులే తగలబెట్టి కడప గూండాలు వచ్చి చేశారని చెప్పడం తీసుకోండి. ప్రతి సందర్భంలో కూడా ఎందుకు ఈ రకంగా విషం చిమ్ముతున్నారు? అందులో చంద్రబాబు రాయలసీమలో పుట్టి ఆయనకి రాజకీయ భిక్ష పెట్టిందే ఈ గడ్డ. అలాంటి గడ్డపైన ఎందుకు ఈ విషయం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించినటువంటి విధానం, ఈ రెండింటికి మధ్య ఏ రకమైనటువంటి వ్యత్యాసాన్ని మీరు చూస్తున్నారు? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా మీరు ప్రస్తావించినట్టే రాయలసీమ అంటే ఒక వ్యతిరేక భావాన్ని అటు రాజకీయాల్లో మరియు సినిమా రంగంలో వెకిలి చేష్టలు చేస్తూ రౌడీలుగా, గూండాలుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా ఎక్కడ ఏ అలజడి జరిగినా ఆ అలజడికి రాయలసీమే కారణమైనట్టుగా నెపాన్ని పెట్టే ఒక రాజకీయ కుట్ర చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. నిజానికి రాయలసీమలో ఇట్లాంటి వాతావరణం రావడానికి ఒక ముఖ్యమైన కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేరుగా రాజకీయాల్లో ఎదుర్కోలేని బలహీనత. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేరుగా ఢీకొట్టలేని బలహీనత ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు చేసే మొదటి పని ఏంటంటే రాయలసీమ. ఫస్ట్ రాయలసీమని, కడపని, పులివెందల్ని ఒక నేర ప్రాంతంగా చిత్రీకరించేయడం, అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసారని చెప్పడం. ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనే చేతగాని వాళ్ళందరూ ప్రాంతాన్ని ఆపాదించే ఒక దుస్సాహసానికి పాల్పడ్డారు. కానీ ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందించే పాయింట్ ఏంటంటే, ఈ రోజు కూడా రాయలసీమ ప్రాంతంలో, గోదావరి జిల్లాలో పోతే ఏం మాట్లాడతారు, రాయలసీమలో వచ్చేసినారు. విశాఖపట్నంలో మాట్లాడితే ఏం పడతారు, ఇట్లాంటి ప్రచారం జరుగుతున్న సమయంలో ఎస్ నాది పులివెందలే అని ధైర్యంగా మాట్లాడినందుకు జగన్మోహన్ గారు నేను అభినందిస్తున్నాను. ఈ వాతావరణం ఈ రోజు కూడా కొనసాగుతుంది. కల్చరల్ గా దాడి చేస్తున్నారు. సహజంగా ఏం చేస్తారు, దాని జోలికి పోకుండా రాజకీయాల్లో ప్రయోజనాల కోసం దీనివల్ల 4 ఓట్లు పోతాయేమో అని చెప్పి తప్పించుకునే రాజకీయ నేపథ్యం ఎక్కువ మందికి ఉంటుంది. అందుకు భిన్నంగా రాయలసీమ పుట్టిన ప్రాంతం పేరు చెప్పుకోవడానికి, రాయలసీమలో నేను పుట్టాను, నేను రాయలసీమ వాడిని అని గర్వంగా చెప్పుకోవడానికి ఎందుకు భయపడాలి? ఆ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? చెప్పుకోలేని పరిస్థితిని సృష్టించిన వాతావరణంలో నేను చెప్పుకుంటున్న ధైర్యాన్ని అభినందిస్తున్నాను. ఆ వాతావరణం ఈ రోజు రాష్ట్రంలో సృష్టించారు, సినిమా ఫీల్డ్ లో సృష్టించారు. అట్లాంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఇంకొక 2 వారాలు ఎన్నికలు జరుగుతున్న ఎస్ నాది పులివెందలే అని చెప్పడంలో గట్స్ ఫీలింగ్, నిజాయితీ రెండు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం, 2 పులివెందలకున్న చారిత్రక నేపథ్యం. పులివెందల ప్రాంతం చారిత్రకంగా గొప్ప వ్యక్తులు అందించింది. ఈ రాష్ట్రంలో గజ్జల మల్లారెడ్డి గారు కమ్యూనిస్టు యోధుణ్ణి పులివెందులు అందించింది. ఆ మాటకు వస్తే తెలుగు చలనచిత్రం 2 కళ్ళు నాగేశ్వరరావు గారు, రామారావు అంటే ఆ 2 కళ్ళు రాష్ట్రానికి, దేశానికి, తెలుగు జాతికి అందించింది బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు. వాళ్ళ స్టూడియోలు స్థాపించి పులివెందుల ప్రాంతం వాళ్ళు. రాజమల్లి రామచంద్రారెడ్డి గారు గొప్ప విమర్శకుడు. అదేవిధంగా వేమన, అదేవిధంగా అన్నమయ్య. ఏ చరిత్ర బహుశా వీరబ్రహ్మేంద్ర స్వామి రాష్ట్రంలో, దేశంలో ఒక జిల్లాని ఒక యూనిట్గా తీసుకుంటే అంత గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి జిల్లా ఏదన్నా ఉందంటే ఫస్ట్ జిల్లా కడప అవుతుంది. అట్లాంటి ఒక వాతావరణం ఉన్నదానికి గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితులు రాయలసీమ వాళ్ళని ఏమో ఈ ప్రాంతం చేసుకుంటే 4 ఓట్లు పోతాయనే పరిస్థితి తెచ్చేవారితో తీసుకొచ్చినప్పుడు ఇట్లాంటి వాతావరణం తీసుకొచ్చారు. అట్లాంటి ఒక పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు నాది పులివెందల అని చెబుతూ ఒక కీలకమైన 2-3 పాయింట్లు చెప్పారు. పులివెందలంటే ధైర్యం, పులివెందలంటే నమ్మకం, పులివెందలంటే ఒక విశ్వాసం, విశ్వసనీయతని ఎందుకు చెప్పాడు? దానికి వైఎస్ కుటుంబం ఒక మూలాధారం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప చరిత్రను సృష్టించారంటే పులివెందలో 2 అంశాలు మనకి ఈరోజు రాష్ట్రం చెప్పుకోవాలి. ఒకటి ఎద్దుల ఈశ్వర్ గారు, మీరడి ఈశ్వర్ గారు కాబట్టి ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గారు 4 టైమ్స్ కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ. రాజశేఖర రెడ్డి గారు ఎంపీ అయినంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీగా ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. బహుశా పులివెందుల జనరల్ ఏజెంట్ వైఎస్ రాజారెడ్డి గారు అనుకుంటా వాళ్ళకి ఆ రోజుల్లో. అట్లాంటి వాతావరణం తీసుకొచ్చి మన కడపలో మనకు గండికోట ప్రాజెక్ట్ ఉంది ఈశ్వర్ గారు. గండికోట ప్రాజెక్టుకు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గారు పేరు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు.
రాజశేఖర రెడ్డి గారు చదువుకున్నది చెన్నయ్య అని ఒక దళిత టీచర్ ఇంటి దగ్గర. ఈ రోజు భారతి గారి నాయకత్వంలో నడుస్తున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెన్నయ్య మెమోరియల్ స్కూల్స్, వాళ్ళ ఆయన పేరు పెట్టుకోవాలా. ఆయనకి అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పునాది ఏంటో తెలుసా, ఆలోచన ఏంటో తెలుసా? వాళ్ళ శ్రీమతి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి చెన్నయ్య ఇంగ్లీష్ మీడియం మెమోరియల్ స్కూల్స్. ఒక వ్యక్తిగా భారతి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ని సక్సెస్ స్టోరీగా నడుస్తున్నప్పుడు యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రంలో కూడా ఎందుకు ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలి అనేదానికి ఒక రకంగా హోమ్ మినిస్టర్ కారణం, వాళ్ళ హోమ్ మినిస్టర్ కారణం. అంటే ఒక సక్సెస్ స్టోరీకి ఇదెవరికి తెలియదు, చెన్నయ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది ఒక సక్సెస్ స్టోరీ. అట్లాంటి స్టోరీని తీసుకొని రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కోడలు దానికి చైర్మన్ గా చేస్తే, అక్కడ ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఒక మోడల్ గా నిలిస్తే, నేను ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎందుకు మోడల్ గా అన్ని స్కూల్ చేయకూడదు, ఒక లేడీ నడుస్తున్నటువంటి స్కూల్ అంటే పులివెందులు అనేది ఎన్నిటికీ మార్గం ఎన్నిటికీ మోడల్ గా ఉంది. నిజానికి ఈరోజు రాజకీయాలు పక్కన పెట్టేస్తే ఒక ధైర్యం, ఒక నిజాయితీ, ఒక వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పులివెందుల నుంచి చెప్పడం అనేది గర్వంగా చెప్పుకోవాలి. ఈ రోజు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఛాలెంజ్ గా తీసుకోవాలి. కడప రౌడీలు, రాయలసీమ గూండాలని చెప్పిన పెద్ద మనుషులు ఉన్నారు కదా కల్చర్ అని. ఇప్పుడు మాది రాయలసీమ కల్చర్ కాదు, మీ కల్చర్ ఏదో చెప్పండి. అమరావతి కల్చరా, ఇంకో కల్చరా, ఏదో చెప్పండి. ఒక ఊహల కల్చరా, మీరు చెప్పండి ధైర్యంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, ఆయన నాది కూడా కడప కల్చరే, రాయలసీమ కల్చర్, మందే కల్చర్. మీరు పెద్ద క్వశ్చన్ అంత పెద్ద క్వశ్చన్ కి ఆయన దగ్గర ఆన్సర్ ఉండదు. ఆయన చెప్పగలిగింది ఒకటి అమరావతి కల్చర్ అని కొద్దిగా చెప్పుకోగలడు, సగం ఉంటుంది. అక్కడ బిజినెస్ మాత్రమే ఉంది, అమరావతి మీద ప్రేమ లేదు. అమరావతి కల్చర్ అని చెప్పడానికి కూడా ఈశ్వర్ గారు ఇన్ని రోజుల పాటు అగ్రికల్చర్ నాశనం చేసిన వ్యక్తి అక్కడ కల్చర్ గురించి చెప్తారా సార్? 365 రోజులు 600 రోజులు పోరాటం చేశారు అమరావతి. అసలు ఎన్నికల్లో మీరు అజెండా చేయలేకపోతున్నారు అమరావతిని. నా పాయింట్ అది. ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతుంది కదా, మళ్ళీ అమరావతిని నిర్మిస్తారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాది కడప కల్చరు, నాది పులివెందుల కల్చరు, ఇది మా కల్చర్ అన్నాడు కదా. మీరు అమరావతి రాజధాని ఒక ఎన్నికల అజెండా చేయలేకపోతున్నారే. ఇప్పుడు ఇన్ని రోజులు పోరాటం నడిపారు కదా, ఒకటి సార్, రాజకీయ లబ్ధి కోసం పోనీ మీరు చెప్పిన పాయింట్ ప్రకారం రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కోలేక ప్రతి సందర్భంలో రాయలసీమపై విషయం చిమ్మడం, రాయలసీమ నుంచి వచ్చారు, కడప నుంచి వచ్చారు, పులివెందుల నుంచి వచ్చారు, ఈ రకంగా మాట్లాడడం, ఇదంతా ఒక కోణం, ఒక పార్ట్. దీన్ని పక్కన పెడదాం. ఇది కాకుండా రాయలసీమకు డైరెక్ట్గా ద్రోహం చేయటం, అనంతపురంలో రావాల్సినటువంటి ఎయిమ్స్ను తరలించుకుపోవడం, తిరుపతిలో హెచ్సిఎల్ ఏర్పాటు చేస్తానంటే కాదు అమరావతిలో ఏర్పాటు చేయమంటే ఆయన వెళ్ళిపోవటం, లేకపోతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతున్న సందర్భంలో విజయవాడలో టీడీపీ నాయకులతో ధర్నాలు చేయించటం, ఇవి రాయలసీమకి ఇలా చేసిన ద్రోహాలు అనేకం ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నా. ఇలాంటివి ఎందుకు చేయాలి? ఇప్పుడు మీరు పోతిరెడ్డిపాడు రాయలసీమ గుండె చప్పుడు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే గాలేరు నగర్కి, హంద్రీనివాకి, మన ఎస్ఆర్బిసికి నీళ్ళు వస్తాయి ఈశ్వర్ గారు. అంటే ప్రధాన రాయలసీమలోని ప్రాజెక్టులన్నిటికీ నీళ్లు వచ్చేది పోతిరెడ్డిపాడు ముఖద్వారం. పోతిరెడ్డిపాడులో 854 అడుగుల ఎత్తులో నీళ్లుంటేనే ఈ ప్రాజెక్టులు పోతిరెడ్డిపాడుకి నీళ్లు వస్తాయి. పోతిరెడ్డిపాడు ద్వారా ఈ కాలువలకు నీళ్లు వస్తాయి. ఇక్కడ 2 అన్యాయాలు జరిగాయి తెలుగుదేశం పీరియడ్లో. ఒకటి, పోతిరెడ్డిపాడుల యొక్క హెడల్పుని 44,000 క్యూసెక్లకు రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు 11,000 క్యూసెక్లు ఉన్నాయి, దాన్ని 44,000 క్యూసెక్లకు పెంచే ప్రయత్నం చేశాడు. మరియు శ్రీశైలం డ్యామ్ లో 850 అడుగుల యొక్క రిజర్వాయర్ కెపాసిటీ నిల్వ సామర్థ్యాన్ని తీసుకొచ్చి జీవో తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడంటే రాజశేఖర రెడ్డి గారు 854 అడుగుల ఎత్తులో ఉంటేనే పోతిరెడ్డిపాడుకి నీళ్లు వస్తాయి. పోతిరెడ్డిపాడుకి నీళ్లు వస్తేనే గాలేరు నగరి, హంద్రీనివా రాయలసీమ ప్రాజెక్టు అంతా నీళ్లు వస్తాయి. మాల్యాల ద్వారా హెచ్ఎల్సికి నీళ్లు వస్తాయి, మన హంద్రీనివాగా నీళ్లు వస్తాయి. అంటే రాయలసీమకు జీవనాడి అయినటువంటి పోతిరెడ్డిపాడుకి నీళ్లు అందాలంటే 854. చంద్రబాబు గారు ఏం చేసిన జీవో నెంబర్ 69 తీసుకొచ్చి కృష్ణా డెల్టా అవసరాల కోసం దాన్ని తగ్గించే ప్రయత్నం. ఈ 2 చర్యలు రాజశేఖర రెడ్డి గారు తీసుకుంటే, ఆ రోజు దేవినేని ఉమామహేశ్వరరావు పెద్ద మనిషి కృష్ణా డెల్టాలో ఆ రోజు విజయవాడలో కూర్చొని ఈ 2 గాని చేస్తే, రాయలసీమలో కానీ ప్రయత్నాలు చేస్తే కృష్ణాలో పారేది నీళ్లు కాదు రక్తం అని చెప్పాడు. అవును, ఈ డైరెక్ట్ హెచ్చరిక. మరోవైపు తెలంగాణలో పి జనార్దన్ రెడ్డి గారు, నేను పదే చెప్తున్నా, రాజశేఖర రెడ్డిని ఎదుర్కోలేని వాళ్ళ ప్రతి ఒక్కరూ రాయలసీమ మీద దాడి చేయడం. ఆ రోజు పి జనార్దన్ రెడ్డి అసమ్మతివాదిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ప్రయోజనాల కోసం మరియు ప్రకాశం జిల్లా ప్రయోజనాల కోసం పోతిరెడ్డిపాడు వెడల్పు, శ్రీశైలం ఎత్తుమట్టాన్ని పెంచే ప్రయత్నం చేస్తే ఆయన ఎదుర్కోలేక ఆ రోజు పి జనార్దన్ రెడ్డి అసమ్మతివాది ఏం చేయండి, నేరుగా రాయలసీమ నీళ్ళు తీసుకెళ్లిపోతున్నాడు. ప్రతి ఒక్కరు మీకు నీటి ప్రాజెక్టు ఏదైనా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఎదుర్కోవాలంటే రాయలసీమ మీద దాడి చేయాలి. అంటే దీంట్లో ఒక నగ్న సత్యం ఉంది, రాయలసీమ వేరు కాదు, రాజశేఖర రెడ్డి వైఎస్ కుటుంబం వేరు కాదు అనే విషయం వాళ్ళు గమనించారు.
రాజశేఖర రెడ్డికి రాయలసీమ కుటుంబానికి ఆయన పుట్టింది చంద్రబాబు పుట్టింది కూడా రాయలసీమలో కదా. నేను రాయలసీమ బిడ్డ, లేకపోతే రాయలసీమకు ఒక బ్రాండింగ్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? పోనీ ఆయన గెలిచింది ఇక్కడ నుంచే, రాయలసీమ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది. అక్కడి నుంచే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. 40 ఏళ్ళుగా రాజకీయ జీవితాన్ని అక్కడి నుంచే కొనసాగిస్తున్నారు. ఏమన్నా మారి ఇంకో ప్రాంతానికి వెళ్ళాడంటే లేదు, అక్కడే ఉన్నారు, అదే రాయలసీమలో ఉన్నారు. వాళ్ళందరూ విషయం ఏంటంటే ఈశ్వర్ గారు, రాయలసీమ చిన్న ప్రాంతం, ఉమ్మడి రాష్ట్రం. తెలంగాణ పెద్దది, కోస్తా పెద్దది. అంటే మన ఊరు మాకు ఎట్టా ఓట్లేస్తారు, ఆ 2 ప్రాంతాలను కన్విన్స్ చేసుకుంటే గెలిచిపోవచ్చు అనే రాజకీయ కోణంలోనే ఆలోచించారు రాజకీయ నాయకులు. ఒక రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాభ నష్టాలతో సంబంధం లేదు, నా ప్రాంతాన్ని గురించి నేను చెప్పుకుంటా, నేను రాయలసీమ వాడిని. రాజశేఖర రెడ్డి గారు కూడా కొంచెం లౌక్యాన్ని ప్రదర్శించాడు అప్పుడప్పుడు కనీసం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా లేదు. ఎస్, నేను రాయలసీమ వాడిని. ఈ రోజు 170 సీట్లు 50 ఉండే రాయలసీమలో ఉండేది, మిగిలినన్ని కోస్తా ప్రాంతంలో. అయినా కూడా నేను పులివెందుల వాడిని అని ధైర్యంగా చెప్పి, ఎందుకు ధైర్యం, ఇప్పుడు రాయలసీమకు ఒక కల్చర్ ఉంది. అమెరికాలో కూడా రాయలసీమ పేరుతో సభలు జరుగుతూ ఉంటాయి. ఆ ధైర్యం రాయలసీమ వాళ్ళకి మాత్రమే ఉంది. చిన్న ప్రాంతం అయినా సరే పెద్ద ప్రాంతాన్ని పరిపాలించినటువంటి నాయకత్వం. జగన్ గారు చెప్పింది అదే కదా, 40 ఏళ్ల తెలుగుదేశం ఆధిపత్యాన్ని ప్రశ్నించి ఎదురుడ్డి నిలబడింది పులివెందులు అన్నాడు. అంటే రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి కదా ఓడించింది. ఆ తర్వాత మీరందరూ చేతులెత్తేశారు. కాంగ్రెస్ వాళ్ళందరూ, రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంతా చేతులు ఎత్తేసింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే మళ్ళీ బతికిచ్చాడు కాంగ్రెస్ పార్టీని. కాబట్టి ఆ ధైర్యం అంటే తెలుగుదేశం ఆధిపత్యాన్ని ప్రశ్నించింది పులివెందుల, తెలుగుదేశం ప్రత్యాన్ని రాజకీయ నాయకత్వాన్ని ఇచ్చింది పులివెందుల. కాబట్టి నేను పులివెందులో ఉన్నాను ధైర్యంగా చెప్పుకున్నాడు. మిగతా వాళ్ళు ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆ రకంగా ఊరు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, అది ఏ ఊరో చెప్పాలి ఆయన. అదే చంద్రబాబు గారు కూడా చెప్పాలి, ఏ ఊరు చెప్తా, ఏ కల్చర్ వాళ్ళ కల్చర్. పవన్ కళ్యాణ్ అనేక ప్రాంతాల్లో పుట్టారు. ఆయన ప్రతిసారి మాట మారుస్తూ వెళుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్తే ఇక్కడే పుట్టానని. ఆయన వదిలేద్దాం, ఆయన కన్ఫ్యూజన్ ఉంది, ఏ ఊర్లో పుట్టాననేది ఆయన కన్ఫ్యూజన్ ఉంది. జగన్ గారిది పులివెందుల కల్చర్ ఓకే ఆయన చెప్పేసినాడు. మన కల్చర్ ఏంటి, మిగతా ఇది కూడా వాళ్ళ కల్చర్ ఏంటో చెప్పాలి. రైట్, మంచి డిమాండ్ ఇది.